యువతకు విలువైన సూచనలు సలహాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేరా యువ భారత్ యాప్లో యువత తమ పేరును విధిగా నమోదు చేసుకోవాలని వరంగల్ నెహ్రూ యువ కేంద్రం యూత్ ఆఫీసర్ అన్వేష్ సూచించారు. స్వచ్ఛ భారత్, ట్రాఫిక్ నియంత్రణ, హాస్పిటళ్లలో పరిశుభ్రత కార్యక్రమాలలో యువతలో విధులు బాధ్యతల పట్ల మరింత అవగాహన పెరుగుతుందన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలు కన్న భారతదేశం కోసం స్వచ్ఛ భారత్పై ప్రజల్లో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఏనుమాముల మార్కెట్ యార్డ్లో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వారి సహకారంతో యువ కేంద్ర మేరా యువ భారత్ వార్షికోత్సవం సందర్భంగా ట్రాఫిక్ వాలంటీరింగ్ ప్రోగ్రాం కావచ్చు, మార్కెట్ క్లీనింగ్ ప్రోగ్రాం కావచ్చు, హాస్పిటల్ వాలంటీరింగ్ ప్రోగ్రాం కావచ్చు, ఇట్లా రకరకాల వాలంటీరింగ్ యాక్టివిటీస్ వందలాది యూత్ని భాగస్వామ్యం చేస్తూ వేరే వేరే జంక్షన్స్ వద్ద మరియు హాస్పిటల్స్ వద్ద, మార్కెట్స్ వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. మేరా యువ భారత్ సంస్థని మన ప్రధానమంత్రి గారు యువత అందరి వద్దకు తీసుకొచ్చిన దానికి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి అందరికీ ఆ యూత్ కూడా దీన్ని ఒక పిలుపుగా నేను ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు నెహ్రూ యువ కేంద్రం వారు మరియు మార్కెట్ కమిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యం లోపల మార్కెట్ లోపల నిర్వహించడం జరుగుతున్నది. ప్రధానమంత్రి మోదీ గారు స్వచ్ఛ భారత్ అనేది తీసుకురావడంతో చాలా మటుకు, ఎందుకనంటే మనకు ప్లాస్టిక్ కానీ ఎన్వైరన్మెంట్ చెట్లు కొట్టేయడం కానీ చెట్లు పెంచడం కానీ లేకుండా నిన్ననే మేము యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్గా ఇక్కడ స్వచ్ఛత హీ సేవ అనే ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. దాన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చాము. అందరూ ఈ మున్సిపల్ వర్కర్స్ చీఫ్గా చూస్తున్నారు.